హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ ఇడ్లీ పునుకులు. మనకు అప్పుడప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేస్తుంటే పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాంతో ఇలా పునుకులు చేశారనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో దోశలు కూడా ప్రిపేర్ చేయొచ్చండి. అది తర్వాత రెసిపీలో మీకు చూపిస్తాను. ఈ పునుకులు పైన క్రిప్సీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఒక కప్పు ఇడ్లీ పిండికి హాఫ్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి. బియ్య పిండి నేను చెప్పినంత మాత్రమే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మన పునుకులు అనేది గట్టిగా వస్తాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఎక్కువగా వేసుకోండి. 2 టీ స్పూన్ల మైదా పిండిని కూడా వేసుకోవాలి. అది ఆప్షనల్ మాత్రమే అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకొని ఇవన్నీ కలిసిపోయేలాగా కలుపుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయకుండా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయకుండా కలుపుకోండి. పడితేనే వేసుకోండి, లేదంటే లేదు. నాకైతే కొన్ని వాటర్ పట్టాయి. కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెంట్ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. తర్వాత డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక వీటిని చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసేసుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇవి కొంచెం కలర్ వచ్చాక ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో నుంచి సిమ్లో పెడుతూ మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే పైన ఉడికినట్టుగా అనిపిస్తుంది, కానీ లోపల పిండి అలాగే ఉండిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతే అండి, సింపుల్. ఎంత ఈజీగా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో ఇడ్లీ పునుకులు ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. వీటిని పల్లి, కొబ్బరి, టమాటా ఏ చట్నీతో తిన్నా కానీ చాలా చాలా బాగుంటుంది. మీరెప్పుడు ఈ రెసిపీని ట్రై చేస్తున్నారు? ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ ఎప్పుడు పెడుతున్నారు? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేస్తేనే మేము పెట్టే కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే అండి, బాయ్.